అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. వెల్కమ్ టు ఏఆర్ స్టోరీస్. ఈరోజు కథ ప్రేమ మధురిమ. మేడం, మిమ్మల్ని పక్కకి తీసుకెళ్ళమని చెప్పారు, అర్థం చేసుకోండి అని రిక్వెస్ట్ చేస్తుంటే ఇక అసిస్టెంట్ని చూసి పాపం అనిపించి షూటింగ్కి కాస్త దూరంలో కూర్చుంది దక్షిత. పాప చూస్తుందని కావాలని హీరోయిన్తో చనువుగా ఉంటూ డస్కి గుండెల్లో మంటలు రేపాడు బాబు. హీరోయిన్ని కాస్త దగ్గరికి లాక్కొని మూవీలోని ఏవో డైలాగ్స్ ఉంటే వాటిని ప్రజెంట్ చేస్తూనే ఆమెకు మంట పుట్టేలా కాస్త ఎక్స్ప్రెషన్స్ చేంజ్ చేసి క్లోజ్గా ఉన్నట్లు తనతో మాట్లాడుతుంటే కోపంగా గోర్లు కొరుకుతూ కసిగా చూస్తోంది దక్షిత. ఆమె ఎక్స్ప్రెషన్స్కి నవ్వొస్తోంది. అతనికి పక్కన బుష్ ఉంటే దాన్ని పీకుతూ తన కోపానికి బలైంది ఆ చెట్టు. ఇక షూటింగ్ అయిపోతే తనతో మాట్లాడాలని చూస్తుంటే బాబు త్వరగా షార్ట్స్ని పూర్తి చేసుకొని ప్యాకప్ చెప్పకుండానే ఆల్మోస్ట్ చాలా షార్ట్స్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశాడు. ఆ అమ్మాయి కూడా దక్షికి కోఆపరేట్ చేసింది. ఇక కూర్చొని నడుం పీకుతోంది డస్కీకి. ఇక చేసేది లేక అతను మాట్లాడే టైం కూడా ఇవ్వకపోతుంటే బాధగా అక్క నుండి అతన్ని కోపంగా చూస్తూ ఇంటికి వెళ్ళిపోయింది. తన అక్క నుండి వెళ్ళిపోగానే షూటింగ్కి ప్యాకప్ చెప్పి రిలాక్స్ అయ్యాడు దక్ష్. ఇప్పటి వరకు తను ఉందనే షూట్ని కంటిన్యూగా చేస్తూనే ఉన్నాడు. ఇక అప్పటి వరకు క్లోజ్గా మూవ్ అయిన దక్ష్ ఆ అమ్మాయికి దూరం వచ్చి కూర్చోవడంతో అది భరించలేక స్టైల్గా నడుచుకుంటూ వచ్చి అతని ఒడిలో కూర్చోబోతే ఒక్క చూపు చూసి గెట్ అవుట్ అన్నాడు చిన్నగానే కానీ గంభీరంగా. ఇప్పటి వరకు బాగానే ఉన్నాడుగా, సడన్గా అలా మాట్లాడతాడేంటి అని గుడ్లు బయటకి పొడుచుకొచ్చేలా ఎక్స్ప్రెషన్స్ పెట్టి చూస్తోంది. మేడం, సార్కి కాస్త దూరంగా ఉండండి. అదేంటి, ఇప్పటి వరకు బాగానే ఉన్నాడుగా, సడన్గా అలా మారిపోయాడేంటి అని షాకింగ్గా అడుగుతున్న తనని, సార్ షూటింగ్లో అలాగే ఉంటారు, రియల్ లైఫ్లో ఇలాగే ఉంటారు, మీరు కాస్త దూరంగా ఉండండి అని సీరియస్గా చెప్పగానే ఇంకేమైనా ఎక్స్ట్రాస్ చేస్తే తప్పకుండా పనిష్మెంట్ ఇస్తాడేమో అని భయపడి అక్కడి నుండి వెళ్ళిపోయింది ఆ అమ్మాయి. ఇక ఆఫీస్లో ఉన్న బాలాజీ మొబైల్ రింగ్ అవుతుంటే చూసుకోకుండా కాల్ లిఫ్ట్ చేసి హలో అన్నాడు. బయటకు రారా. రేయ్, నువ్వేంటి ఈ టైంలో కాల్ చేస్తున్నావు, ఎక్కడున్నావు, ముందు బయటకు రా అంటూ కాల్ కట్ చేయగానే ఏంటో వీడు మారడు అని తల కొట్టుకుంటూ ల్యాప్టాప్ షట్ డౌన్ చేసి కిందకి వెళ్ళిపోయాడు బాలాజీ. ఏమైందిరా, ఎందుకలా సీరియస్గా ఉన్నావు అని అడిగాడు కారులో కూర్చుంటూ. అతను మాట్లాడుతుండగానే కార్ స్టార్ట్ చేసుకుని అక్కడి నుండి రయ్యమనిపించాడు దక్ష్. ఇక బాబు సీరియస్గా ఉన్నాడని కదిలించలేదు బాలాజీ. అది ఎందుకో అతనికి తెలుసు. చెప్పకుండా దక్షిత ఇంట్లో నుండి వెళ్ళిపోయిందని. అంతలో సడన్గా కారు ముందుకి ఇంకొక కారు దూసుకురావడంతో సడన్గా బ్రేక్ వేశాడు దక్ష్. యూ ఇడియట్ అంటూ గట్టిగా అరిచి డోర్ని కాలితో తన్ని దిగుతుంటే రేయ్ నువ్వాగు, నేను చూస్తాను అంటూ బాచి కోపంగా దిగి హే ఎవర్రా నువ్వు, కళ్ళు బ్యాక్ ప్యాకెట్లో పెట్టుకున్నావా అని ఫోర్స్గా కార్ డోర్ని ఓపెన్ చేయగానే ఎక్కడ కొడతాడో అని ఆమె ఫేస్ మీద చెయ్యి అడ్డు పెట్టింది. ఇక ఆమెను అలా చూసిన బాలాజీ హీ కాదు షీ అని అర్థమవుతుంటే హే యూ అన్నాడు కోపంగా. ఫేస్ పై ఉన్న చెయ్యి తీసి అతన్ని చూసింది భయంగా. ఇక ఒక్కసారిగా బాలాజీ గుడ్లు పెద్దవైతే నువ్వా అనింది ఆ అమ్మాయి. ఇంతకుముందు బాలాజీ గారికి డ్యాష్ ఇచ్చిన అమ్మాయి గుర్తుందిగా. నీకేం పని పాటుండదా, ఇప్పుడు చూడు దారిన పోయే వాళ్ళకి డ్యాష్ ఇవ్వడం తప్ప. రేయ్ ఏంట్రా అని ఇంకేదో అంటుంటే ఆమె జుట్టు పట్టుకున్నాడు బాలాజీ. కార్ దిగవే అంటూ. సడన్గా అంత కోపంగా రియాక్ట్ అయ్యేసరికి భయంతో గుడ్లు పెద్దవి చేసి అతని కోపానికి జడిసి కంగారుగా కారు దిగింది. ఏంటెక్కువ చేస్తున్నావు, బాగా బలిసి కొట్టుకుంటున్నావే, అసలు ఆడపిల్లవేనా నువ్వు, ఈ రాత్రి ఇంత ర్యాష్ డ్రైవింగ్ ఏంటి, అది ఈ ఏరియాలో, ఎక్కడికెళ్ళొస్తున్నావు ఈ టైంలో అంటుంటే నీకెందుకు చెప్పాలి, నా ఇష్టం, నేనెక్కడికైనా వెళ్తాను, అడగడానికి నువ్వెవరు, ఏంటి తెగ రెచ్చిపోతున్నావు, నా కారు మీదకి దూసుకొచ్చావు కాబట్టి సరిపోయింది, వేరే ఎవరి కారునైనా డ్యాష్ ఇచ్చావనుకో వాడిలా మాటలతో సరిపెట్టాడు, చేతులతో చూపిస్తాడు సినిమా అన్నాడు బాలాజీ. రేయ్ ఏం మాట్లాడుతున్నావురా నువ్వు, సిగ్గు లేకుండా, ఏంటి అర్ధరాత్రి రోడ్ల మీద ఎగేసుకొని తిరుగుతున్నావు, నీకే సిగ్గు లేనప్పుడు నాకెలా ఉంటుంది, పబ్బుకెళ్ళి వస్తున్నావా,
చాలా మంచి మంచి కట్టుబాట్లు. రేయ్, అసలెవర్రా నువ్వు? నేనెలా ఉంటే నీకేంటి? నా ఇష్టం వచ్చినట్లు రోడ్డు మీద ఊరేగుతాను, నీకెందుకు అంటుంటే, ఏంటి తెగ రెచ్చిపోతున్నావు? ఇదేమైనా నీ బాబుగాడి రోడ్డు అనుకుంటున్నావా అంటూ ఆమె జుట్టు పట్టాడు. వీళ్ళ గొడవని కారు మిర్రర్లో నుండి చూస్తున్న దక్ష్ చిరాగ్గా చిటికేశాడు. విండో నుండి చెయ్యి బయటపెట్టి అతని చిటికే సౌండ్కి తల తిప్పి చూసిన బాలాజీ బాబు కోపంగా రమ్మన్నట్లు ఫింగర్ మూవ్ చేస్తుంటే విసురుగా ఆమెను వదిలి, వాడు పిలిచాడు కాబట్టి నువ్వు బ్రతికిపోయావే, లేకపోతే నా చేతిలో చచ్చేదానివి. ఇంకోసారి ఈ పొట్టి బట్టలేసుకొని రోడ్డు మీదకి ఎగేసుకుంటూ వచ్చావనుకో, అక్కడే చంపి పారదొబ్బుతా. దొబ్బే ఇక్కడ నుండి. నీ డ్రెస్సింగ్ సెన్స్ నేను చూసిన ప్రతిసారి నీట్గా కనిపించాలి. ఇలా ఒళ్ళంతా కనిపించేలా గుడ్డ పేలికలు వేసుకుంటే ఏం చేస్తానో నాకే తెలీదు అంటూ తొడల మీది వరకు ఉన్న చెడ్డీ, చెస్ట్ మాత్రమే కప్పేలా ఉన్న టాప్, మధ్యలో అంతా ఓపెన్గా ఉన్న ఆమె ఒంటిని చూసి విసుగ్గా అన్నాడు. నడుం మీద చెయ్యి వేసి గిల్లుతూ చెబుతుంటే మొదటిసారి అంత సున్నితమైన ప్లేస్లో ఒక మగాడి స్పర్శ తగిలి ఫ్రీజ్ అయిన మధులిక గుడ్లు పెద్దవి చేసి అతన్ని అలాగే చూస్తూ ఉండిపోయింది. ఆమె షాక్లో ఉండగానే దూరం నెట్టేసి వేలు చూపిస్తూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఇక బాలాజీ కూర్చోగానే కార్ని ఆమె పక్క నుండే స్పీడ్గా తీశాడు దక్ష్. తల తిప్పి ఆమెను కోపంగా చూస్తూ వెళ్ళిపోయాడు బాలాజీ. వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగిందని ఒక్క మాట కూడా అడగలేదు దక్ష్. బాబుకి అనవసరం కదా. ఇక పబ్ రావడంతో కారాపి లోపలికెళ్లారు. ఒక ఫుల్ బాటిల్ ఆర్డర్ చేయడంతో వారిద్దరి ముందు పెట్టి వెళ్ళిపోయాడు బేరర్. చెప్పరా, ఏమైంది? ఎందుకలా డల్గా ఉన్నావు? చెల్లి వచ్చేసిందిగా, ఎందుకంత బాధపడుతున్నావు అంటుంటే తల తిప్పి ఒక్క చూపు చూశాడు. ఇక అతని మనసులో మాట ఎలాగో చెప్పడని బాలాజీ ఇంతకుముందు గొడవైన విషయం అతనికి చెప్పడం మొదలుపెట్టాడు. ఎలాగో దక్ష్ అడిగేలా లేడని. అతని మాటలు ఒక్కటి కూడా విన్నట్లు అనిపించలేదు బాలాజీకి. రేయ్, నేను చెబుతుంది వింటున్నావా అంటుంటే మాట్లాడలేదు. ఎత్తిన గ్లాస్ని దించకుండా తాగి ఖాళీ గ్లాస్ని టేబుల్పై పెట్టి ఇక వచ్చిన పని పూర్తయినట్లు అక్కడి నుండి వెళ్తుంటే, రేయ్ ఆగరా అంటూ దక్ష్ వెనకాలే పరిగెత్తాడు బాలాజీ. ఇక బాబు ఎప్పుడొస్తాడా అని కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తూ ఉంది. ఇంతకుముందు వరకు సుహాసిని రూమ్లోనే ఉంది దక్షిత, తన అవసరాలు చూస్తూ. ఇక తను పడుకోవడంతో దక్ష్ రూమ్కి వచ్చింది డస్కి. దక్ష్ సరాసరి సుహాసిని రూమ్కి వెళ్ళి చిన్నగా డోర్ ఓపెన్ చేసి చూశాడు. తను పడుకుందని నిర్ధారించుకున్నాకే రంగమ్మ అని పిలిచి ఆ రోజు ఏం తినింది, మెడిసిన్ వేసుకుందా లేదా అని కనుక్కొని అతని రూమ్కి వెళ్ళిపోయాడు. బాబు వెళ్ళేసరికి బెడ్ మీద బాసిం పట్టు వేసుకొని కూర్చుంది. నొసలు చిట్లించి అతనికేం పట్టనట్లు వాష్రూమ్కి వెళ్ళిపోయాడు. అతను అలా వెళ్ళిపోగానే రోషంగా చూస్తోంది. చెట్టంత మనిషిని ఇక్కడుంటే పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నాడని. అతను వచ్చే వరకు అలాగే కూర్చుంది. కోపంలో నుండి బాధ, బాధలో నుండి దుఃఖం కట్టలు తెంచుకుంటే అతను బయటకు వచ్చి టవల్తో తల తుడుచుకుంటూ నైట్ ట్రాక్ వేసుకొని బెడ్ మీద అడ్డంగా పడిపోగానే ఆమె ఏడుస్తున్న వెక్కిళ్ళ సౌండ్ అతనికి వినిపిస్తున్న ఎలాంటి రియాక్షన్ లేదు. కోపంగా అతని వీపుని గట్టిగా గిచ్చుతూ బావా అంటూ అరిచింది. పట్టించుకోలేదు అతను. ఇక మళ్ళీ వీపు మీద ఆమె కోపాన్నంతా తీర్చుకుంటూ కొట్టి లెగు అంటూ పిలుస్తోంది. ఆమె అలా కొడుతుంటే దక్ష ఫోర్స్గా ఆమె వైపు తిరిగి ఆమెను బెడ్ మీదకి టర్న్ చేసి ఆమె మీదకి చేరాడు. సడన్గా జరిగిన చర్యకి గుడ్లు పెద్దవి చేసి బిక్కుబిక్కుమంటూ చూస్తూ ఉంది. ఆమె చేతులని ఒక చేత్తో లాక్ చేస్తూ కట్టుకున్న చీరని ఒంటి చేత్తో పీకి అవతలకి విసిరేశాడు. నెక్స్ట్ పార్ట్లో ఏం జరుగుతుందో చూద్దాం. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి గాయస్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.